వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంభీరావుపేటలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, పలు కార్యాలయాల తనిఖీ. ఆలయ ఫౌండేషన్ ఔదార్యం, ఉచితంగా వినికిడి మిషన్ల పంపిణీ. చిన్న చింతకుంటలో ఘనంగా రైతు బంధు సంబరాలు, అందరినీ ఆకట్టుకున్న మట్టి పనిముట్లు. మాజీ ఎమ్మెల్యే గోనెపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరిక. డీటెయిల్స్ చూస్తే కలెక్టర్ అనురాగ్ జయంత్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆకస్మికంగా పర్యటించారు. కస్తూర్బా బాలకల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్లు విజృంభిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలంతా రెండో డోసు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేష్, రమేష్, కొమిటిశెట్టి విజయ, ఎంపీపీ కరుణ, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. టెస్టింగ్ చేస్తే ఒక్క టెస్ట్ దాకైతే మన నిర్ణయం చెప్పాలి సార్. మనకి జీరో సార్, మనకి యాక్టివ్ చేసేసరికి సో అంత ఇట్లాంటి వాటి దగ్గర మాస్క్ స్కూల్స్ ఏమైనా చాలా అవుతుంది, ఇంకా క్రౌడ్ ఉంటుంది. ఫెస్టివల్స్ ఉన్నాయి, ఏం చేస్తారు స్టిల్గా మన అనౌన్స్మెంట్ మెషిన్ ఉన్నాయి కదా, మాస్క్ వేసుకోవాలి. ఈ నర్సరీస్ అన్నీ స్టార్ట్ అయినాయి అన్ని గ్రామాలు. ఇది ఉన్నాయి మంత్లీ ఎంతమంది ఉన్నారు? 40 మంది. వర్క్ ప్లాన్ రాసుకున్నాం. 40 మెంబర్స్ ఉన్నారు. ప్రైమరీ కేసులు అందరూ క్రౌడింగ్ చేయాలి. ఫోటో తీసుకున్నాక స్ప్రెడ్ అవుతుంది. నేను మాట్లాడతాను. వాళ్ళిద్దరు వచ్చారు ఇక్కడ. కేజీబీవి అకాడమిక్ బ్లాక్ పనులు చూడడానికి రావడం జరిగింది. త్వరలోనే ఈ పనులు పూర్తి చేసుకొని పిల్లలకి అడిషనల్ ఫెసిలిటీస్ కల్పించాలని సూచించడం జరిగింది. అండ్ అలానే అందరూ కూడా మాస్క్ వేసుకోవాలి అండ్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంపీటీఓ గారు అందరితో ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 15 నుంచి 18 ఏళ్ళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రివ్యూ అండ్ అలానే ఇతర హెల్త్ సబ్జెక్ట్స్ రివ్యూ కోసం పిహెచ్సికి రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, వ్యాక్సిన్ ఒకవేళ సెకండ్ డోస్ వేసుకోకపోతే వాళ్ళు వేసుకోవాలి అని ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను.
అలానే మన హెల్త్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్ 15 నుంచి 18 ఏళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలానే డెలివరీలు కానీ, ప్రైమరీ కేసులు కానీ, హై రిస్క్ కేసులు రివ్యూ అండ్ అలానే ఇతర హెల్త్ సబ్జెక్ట్స్ రివ్యూ కోసం పిహెచ్సికి రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, వ్యాక్సిన్ ఒకవేళ సెకండ్ డోస్ వేసుకోకపోతే వారు వేసుకోవాలి అని ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అలానే మన హెల్త్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్ 15 నుంచి 18 ఏళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలానే డెలివరీలు కానీ, ప్రైమరీ కేసులు కానీ, హై రిస్క్ కేసెస్, టీబీ కేసెస్ వాటి గురించి కూడా చర్చించడం, రివ్యూ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్ మానిటరింగ్తో తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఎటువంటి ఎపిడమిక్ రాకుండా మనం చేయగలుగుతామని నమ్మకాన్ని ఆశిస్తున్నాను. జై నిరుపేదలకు చేతును అందించడమే లక్ష్యంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక సభ్యులు మల్కా రామస్వామి చెప్పారు. పాలకుర్తి ప్రెస్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం ముద్దుబిడ్డ బసంతనగర్ వాసి మధ్యప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ ఐఏఎస్ అధికారి పరికిపట్ల నరసహరి ఔదార్యం ఏర్పాటు చేసిన ఆలయ ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరాలు, దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, బదిరీలకు వినికిడి మిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్లోని పద్మశాలి సంఘం భవనంలో 7, 8, 9 తేదీలలో కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన బసంతనగర్ ముద్దుబిడ్డ, మన పాలకుర్తి మండల నివాసి, తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే గర్వకారణమైన మన బసంతనగర్ ముద్దుబిడ్డ పరికిపట్ల నరహరి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ విద్య, వైద్యం, ఉపాధి అనే 3 అంశాలతో ఈ ఒక ఫౌండేషన్ను నిర్వహిస్తూ గత 8 సంవత్సరాలుగా ఆలయ ఫౌండేషన్ సేవలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తలసేమియా పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించి ఇప్పటికీ 2500కు పైచిలకు యూనిట్ల రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధిలో భాగంగా ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించి మన కరీంనగర్, హైదరాబాద్ స్వర్ణ భారత్ ఫౌండేషన్ ద్వారా కానీ ఇతరత్ర ఇంకా ప్రతిమ చాలా ఫౌండేషన్స్ ద్వారా ఇప్పటి వరకు ఒక 1000 పైగా పిల్లలకు ఉపాధి ట్రైనింగ్ ఇప్పించి వారికి ప్లేస్మెంట్ ఇప్పించి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ చాలా రోజుల నుండి పిల్లలకి విద్యపై ఒక మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తూ 9th, 10th, ఇంటర్ పిల్లలకి కెరీర్ గైడెన్స్ పై మోటివేషన్ చేస్తూ పిల్లలను ముందుకు నడిపించడానికి వారికి ఒక గైడెన్స్ కల్పిస్తూ కూడా ఆలయ ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు అన్న నరహరి పరికిపట్ల నరహరి గారి ఆదేశాల మేరకు జరుగుతున్నవి. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం నరహరన్న వాళ్ళ తండ్రి గారైన పరికిపట్ల సత్యనారాయణ గారి స్మారకార్థం కరీంనగర్లో ఇంతకుముందు ఒక మెగా మహావీర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు, ఒక అప్పుడే 300 మందికి కృత్రిమ కాళ్ళు మరియు వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ ఇవన్నీ. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ పాఠశాలలు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మట్టితో విద్యార్థులు తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, సర్పంచ్ మోహన్ గౌడ్, కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. తెలుస్తుందండి బాగా కూడా బాగా చేసేది వ్యవసాయ బాగుంది ఎప్పుడే బట్టి వరి పంట రైతు పెట్టారు పల్లెటూరు అందాలేనా అన్న నిన్ననే మనం చేసినాం మేడం. వెరీ గుడ్. గారు ఇట్లా చెప్తే వాళ్ళకి ఇట్లా డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఇట్లా తయారైపోతుంది. లైవ్లో ఉన్నారు గట్టి గట్టి తీసుకుని వస్తుంది పచ్చి ప్రాసం గట్టి తీసుకుని వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో కాకుండా ఇంగ్లీష్ మీడియంలో జై తెలంగాణ. మార్క్స్ కరెక్ట్గానే వేసేదండి. మా పిల్లలు కూడా చూస్తారు. వీటికి కూడా అలాగే మార్క్స్ వేయాలి. ఎస్ఎస్సీ మార్క్స్ చిచా ఈ దీనికి ప్రైజ్ పెట్టాల్సి చిచా చిన్న బడ్జెట్లో ఏమైనా ఉంటే ప్రైజ్లు ఉంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రైతు బంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకా సంతోష్, సర్పంచ్ జనార్దన్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ గూడా రవీందర్ పాల్గొన్నారు.
వాళ్ళకు ఒకటి ఉంటే డిక్షనరీ ఇవ్వాలి వాళ్ళు ఏముంటుంది ఓకే రాజన్న అడిగుతాను రా ఒకటి దిగుతాను అన్నా తెలంగాణ వచ్చుడో అనే ఉద్దేశంతో కేసీఆర్ అమర నిరాహార దీక్ష దిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ వెంట ఉండి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. ఆ కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్న కార్యక్రమంలో కొంతమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు ఈరోజు కొన్ని పార్టీలు ఉన్నాయి, తెలంగాణను వ్యతిరేకించినవి, తెలంగాణ వస్తే నాశనం అయిపోతాయన్న పార్టీలు ఈరోజు తెలంగాణను మళ్ళీ నాశనం చేయడం కోసం అబద్ధమైన ప్రచారాలతో తెలంగాణ కేసీఆర్ మీద దుమ్మెస్తి పోస్తున్న విషయంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాకముందు రైతుల పరిస్థితి ఎట్లుండే, విద్యార్థుల పరిస్థితి ఎట్లుండే, మహిళల పరిస్థితి ఎట్లుండే, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లుండే, గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు పరిస్థితి ఎట్లుండే, ఇవన్నీ బ్రహ్మాండంగా మాకంటే ఎక్కువ ఇవాళ మీరు రాసిన వ్యాసరచన పోటీలో మీరే క్షుణ్ణంగా అన్నిటి విషయాలలో మీరే వివరణ ఇచ్చారు. దాని గురించి మేము చెప్పనక్కర్లేదు. మన విద్యార్థులకు ఇదంతా తెలవాలనే ఉద్దేశంతో ఇవాళ రైతు బంధు, ఒక రైతు బంధు పథకం ద్వారానే 50,000 కోట్లు రైతులకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 కోట్లను రైతు బంధు పథకం ద్వారా మన కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అమ్మాయి చెప్పింది, రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం ఇస్తే ఇవాళ వ్యవసాయం దండుగా జరుగుతుంది. ఇలా వ్యవసాయం దండుగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే తెలంగాణలో పండించిన పంటను మేము కొనమనే కొర్రీలు పెట్టి ఇవాళ మన పంటను ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, పంట పెరిగింది. ఈ పంటను కొనమనే తొండి కొర్రీ పెట్టి తెలంగాణ వడ్లను కొనం, పంజాబ్ వడ్లను కొంటామనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలికి మనందరికీ మాకంటే ఎక్కువ మీకు కూడా ఈ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి మేము ఉపన్యాసం ఇవ్వకుండా ఈ ఉద్దేశం రైతు బంధు 50,000 కోట్లు మన ఖాతాలలో జమైన సందర్భంగా సంతోషంగా వ్యాసరచన పోటీలు, రేపటి నుంచి ముగ్గుల పోటీలలో కూడా మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే రైతులందరూ కూడా చెరువులకు పూజలు, ఎందుకనంటే చెరువులు నింపుకున్నాం, అదే చెరువులు పూడిక తీసుకున్నాం, అదే చెరువులు మన కాళేశ్వరం నీళ్లు దేవాదుల నీళ్లతో నింపుకుంటున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ కార్యక్రమాలను స్మరించుకోవాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన వేదిక. జనగాం జిల్లాలోనూ రైతు బంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగాయి. నార్పేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. నాయన సంసారం నడుపుతాడు కానీ ఏం చేస్తాడు, అక్కడ 29 రాష్ట్రాల పిల్లలు కేంద్రంలో పనిచేస్తలేరు. వీళ్ళు ముగ్గురు పనిచేసి వాళ్ళ నాయనకి ఇస్తాను, వాళ్ళ చెల్లె పని చేస్తుంది, తమ్ముడు పని చేస్తాడు, ఈయన పని చేస్తాడు, చేసి వాళ్ళ నాయనకి ఇస్తే సంసారం నడుపుతాడు. కానీ భారతదేశంలో 29 మంది పిల్లలు అంటే 29 రాష్ట్రాలు. ఈ 29 రాష్ట్రాలు కష్టం చేసి తీసుకుపోయి కేంద్రం దగ్గర పెడితే ఏ రాష్ట్రానికి ఏం కావాలో ఇవ్వాలి. కానీ 29 రాష్ట్రాలు పెడతలేవు. 4 రాష్ట్రాలే, మన తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలే తీసుకుపోయి ఇస్తాను, మీతో అందరూ కూర్చొని తింటా. అన్యాయం కాదు. అగో మా చిన్న పిల్లలకి తెలుస్తుంది. ఈ బండి సంజయ్కి ఎందుకు వెళ్తారు మీరు లంగకు దిక్కుల సన్నాసికి? నేను మంత్రిగా నిర్వహించా కిషన్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు? ఈ ముచ్చ ఎందుకు చెప్పడు ఊళ్ళల్లో? 23 రాష్ట్రాలను మా తెలంగాణ రాస్తా ఉంది అని గర్వంగా ఎందుకో చెప్పడు మగోడు. కిషన్ రెడ్డి మంత్రిని చేసి పంపించింది ఇక్కడ మన వాళ్ళందరూ ఓట్లేసి. అరే నా రాష్ట్రం ఈ దేశాన్ని సాత్తాంది, 24 రాష్ట్రాలను కూర్చునేబెట్టి పువ్వ పెడతాంది. ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొని, ఈ రాష్ట్రం నిన్న మొన్న ఏర్పడ్డది. మన తెలంగాణ భాషలో 10 రాళ్ళే ఇంకా సరే కుదురుకోలే, వ్యవసాయం కుదురుకోలే, మన సంసారానికి కావాల్సిన సమకూర్చుకోలే, రూపాయి ఇయ్యలే.
అయినా ముఖ్యమంత్రి గారు నోరు కట్టుకొని కడుపు కట్టుకొని మా విద్యార్థులకు మంచి భోజనం పెట్టిస్తాడు, మా విద్యార్థులకు డ్రెస్సులు ఇస్తాను, మా విద్యార్థులకు సన్న పువ్వ పెట్టిస్తాను, గుడ్లు ఇస్తాను, హాస్టల్ సబ్బులు ఇస్తాను. ఇవాళ మా ఇక్కడ కూర్చొని మా పిల్లల అక్కలో లేకుండా తల్లులో ప్రసూతి అయితే ఆనాడు డాక్టర్ పోతే ఖర్చు అయ్యేది 10,000 నుంచి మొదలు పెడితే 50 నుంచి లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది ప్రసూతికి పోతే. దాకాని పోతే మన తెలంగాణ మాసన ప్రసిద్ధకు పోతే ఇవాళ ఆ ఖర్చు మా తెలంగాణ వాళ్ళు భరించకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు స్వయంగా దవాఖానకే ఖర్చు పైసలు కట్టి ఉల్టా మనకు ఆ పెరిగేటందుకు పోసిన సరే ఆహారం దొరుకుతలేదని 12-13 వేల రూపాయలు ఉల్టా ఇచ్చి ఇంటికి పోయినాక వసతులు ఉండేది సంవత్సరాలతో 60 ఏళ్ళు వెనుకబడి ఉన్నాం అప్పులతో అని చెప్పి మళ్ళీ కేసీఆర్ కిట్టు అని చెప్పి అమ్మాయికి కన్న తల్లికి కావాల్సిన సబ్బులు డ్రెస్సులు ఇచ్చి పంపుతుంది ప్రభుత్వం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోనె ప్రకాశ్రావు తీరుపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ అంతర్గం శాఖ నేతలు మండల టీఆర్ఎస్ పార్టీ మండల ప్రతినిధులు హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయిన ప్రకాశ్రావు తమ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షులు బానోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దుర్గం విజయ, వైస్ ఎంపీపీ మట్టాలక్ష్మి, ఎంపీటీసీ శరణ్య, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు అంతర్గాం మండల పార్టీ తర్వాత అంతర్గాం మండల ప్రజాప్రతినిధుల తరఫున ఆధ్వర్యంలో అంతర్గాం మండలంలో ఈ పత్రికా మిత్రుల సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గత కొన్ని రోజులుగా గౌరవనీయులు పెద్దలు గోనె ప్రకాశ్రావు గారు ఇక్కడ రామగుండం కాన్స్టిట్యున్సీ, అక్కడ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి బాధ్యులైనటువంటి మచ్చలేని నాయకుల మీద అనేక రకాల ఆరోపణలు చేస్తూ వారిని దళితుల బిడ్డ అయిన ఈశ్వరన్న గారిని కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలను మనము గమనిస్తున్నాం. ఇటువంటి చర్యలు వాస్తవానికి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే గోనె ప్రకాశ్రావు గారు ఆడాయిడ తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తన వ్యక్తిగత వ్యాపారం పెంచుకోవడానికి ఇక్కడ మచ్చలేనటువంటి నాయకులు కొప్పుల ఈశ్వరన్న గారు కావచ్చు, ఇక్కడ మహానాయకుడు, ఉద్యమ నాయకుడు, రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలు ఊజినటువంటి కోరికంటి చంద్రన్న గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ పబ్లిక్లో ఏదో ప్రజలలో ఏదో గొప్ప నేను రామున్నో కృష్ణున్నో అని సంకేతాలు పంపడానికి ఓ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి గోనె ప్రకాశ్రావు గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. బల్లబుద్ధి సవాల్ చేస్తున్న నీకంటే ఎక్కువ బల్లలు గుద్దగలుగుతాం, నీకంటే ఎక్కువ వయసులున్నాం, నీకంటే ఎక్కువ బలంగా ఉన్నాం. బల్లల బుద్ధి మాట్లాడినంత మాత్రాన జనం నువ్వు చెప్పింది నిజమని ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. నువ్వు మాట్లాడే ముందు బ్రాహ్మణపల్లి గ్రామంలో పుట్టినవు, సరే నువ్వు ఉద్యమం చేసినవా, నువ్వు ధర్నాలు చేసినవా, రాస్తారోకోలు చేసినవా, పెద్దపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలా ఎమ్మెల్యేగా నేను ప్రజలు గెలిపించారు. మరి ఎందుకు 6.5 నెలలకే రాజీనామా చేసినావు అనేది ప్రజలకి చెప్పాలి. 6.5 నెలలకే నువ్వు రాజీనామా చేసిన వ్యక్తి, ప్రజాపాలన తెలియకనే నువ్వు రాజీనామా చేసినావు అని నేను ఆరోపణ చేస్తా. ఆరోపణ కాదు, ఇది నిజం. ఎందుకు నిజం అని అంటున్నా అంటే, ప్రజలు రాజ్యాంగబద్ధంగా వారికి కలిగిన ఓటు హక్కును వినియోగించుకొని నిన్ను గెలిపిస్తే మరి 6.5 నెలలకు ఎందుకు రాజీనామా చేసినావు? నీకు పార్టీతో పడనప్పుడు ఖచ్చితంగా నువ్వు స్వతంత్రంగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సి ఉండే కదా. సేవ చేయడము తెలియని మీరు ఇంకొక వ్యక్తి మీద ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు అనేది మీ విఘ్నతకు మేము వదిలేస్తున్నాం. సరే, ఎమ్మెల్యేగా వదిలిపెట్టిన తర్వాత కాలం గడిచిన కొద్దీ ఆ కాలంలో మీరు ఆర్టీసీ చైర్మన్గా అయినరు. మరి ఆర్టీసీ చైర్మన్గా అయిన తర్వాత నువ్వు పుట్టిన బ్రాహ్మణపల్లికి కనీసం ఒక్కరికన్నా ఉపాధి చూపించగలిగినవా? నిజామాబాద్లో రైతు బంధు సంబరాలు ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల ఖాతాలోకి పెట్టుబడి సహాయాన్ని అందించిన మొట్టమొదటి పథకం రైతు బంధేనంటూ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పాల్గొన్నారు. రైతు బంధు సంబరాలు కార్యక్రమానికి నాతో పాటుగా పాల్గొంటున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా
ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు రైతు సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది. గ్రామాల్లో రైతు వేదికల దగ్గర కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్ వారు కూడా మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. మనం ఈ 10వ తారీఖు రోజు, అంటే ఈరోజు 6వ తారీఖు, 10వ తారీఖు రోజు రైతు బంధు పథకంలో భాగంగా, అంటే 10వ తారీఖు వరకు 50,000 కోట్ల రూపాయలు, అంటే రైతు బంధు ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం రైతుల ఖాతాలలో రేపు 10వ తారీఖు నాటికి 50,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక స్కీమ్కు అది కూడా డైరెక్ట్గా ఎక్కడ కూడా ఎలాంటి దానికి ఇందాక జేడీ గారు చెప్పినట్టుగా దరఖాస్తు పెట్టడం అలాంటివి ఏమీ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సహాయాన్ని అందించిన మొట్టమొదటి పథకం రైతు బంధు పథకం. అందులో కూడా 50,000 కోట్లు అంటే అది చిన్న బడ్జెట్ కాదు, మీ అందరికీ కూడా తెలిసిందే. మనం చూస్తున్నాం, కేవలం పాస్బుక్ ఉంటే చాలు వారి యొక్క ఖాతాల్లో నేరుగా 2 సీజన్లో, యాసంగి సీజన్లో అదేవిధంగా వానాకాలం సీజన్లో నేరుగా మన డబ్బులు మన యొక్క అకౌంట్లో వచ్చి పడుతున్నాయి. రైతుకు 2 ఎకరాలు ఉంటే 10,000, 3 ఎకరాలు ఉంటే 15,000, ఎకరం ఉంటే 5,000, ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా ఎవరిని అడగకుండానే ఆటోమేటిక్గా మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా కానీ మీ ఫోన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంభీరావుపేటలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, పలు కార్యాలయాల తనిఖీ. ఆలయ ఫౌండేషన్ ఔదార్యం, ఉచితంగా వినికిడి మిషన్ల పంపిణీ. చిన్న చింతకుంటలో ఘనంగా రైతు బంధు సంబరాలు, అందరినీ ఆకట్టుకున్న మట్టి పనిముట్లు. మాజీ ఎమ్మెల్యే గోనెపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.